హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ న్యూ ఆఫీస్ పేట్కొండాపూర్ హైదరాబాద్. ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళ మాట తెలుసుకుందాం మనము. హాయ్, నా పేరు మౌనిక. నేను మియాపూర్ జనప్రియ సిటీ నుంచి వచ్చాను. నేను మేడంది యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూసి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత మేడం డెమో ఇచ్చారు. స్టూడెంట్స్ని కనుక్కున్నాను. ఇక్కడ మేడం స్టార్టింగ్ బ్లౌజులు చెప్పారు, చాలా మంచిగా అర్థమైంది. థర్డ్ బ్లౌజ్కి వచ్చాక నేను అనుకున్నాను, నేను కుట్టగలుగుతానా లేదా, నాకు భయం వేసింది. ఇప్పుడు మాత్రం 8th బ్లౌజ్కి వచ్చాను, బాగానే కుడుతున్నాను. హాయ్ అండి, నా పేరు కళ్యాణి. నేను బాచ్పల్లి నుంచి వచ్చాను. మేడం గురించి నేను యూట్యూబ్లో చూసి చాలా వీడియోస్ చూశాను. లాస్ట్ వీక్ వచ్చాను ఒకసారి, మేడం గారు అప్పుడు లేరు. అయినా మళ్ళీ నిన్న వచ్చాను. నిన్న మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు డెమో క్లాసు. నాకు అది బాగా అనిపించింది, జాయిన్ అయ్యాను. ఒక క్లాసే అవ్వింది. సో చాలా బాగుందండి. ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. నా పేరు మైథిలి. నేను ఇక్కడే రాఘవేంద్ర కాలనీ నుండి వచ్చాను. ఎలా చూసి వచ్చావురా? ఎలా చూసి వచ్చావు? యూట్యూబ్ లో వచ్చి నీ టార్గెట్ ఏంటి? ఇప్పుడు ఇంటర్ అయిపోయి డిగ్రీ డిస్కంటిన్యూ అంటే ఇట్లా ఇంట్రెస్ట్ తో ఇట్లా వచ్చావు ఇప్పుడు నువ్వు. ఓకే, ఇది ఎవరు సజెస్ట్ చేశారు నీకు? నేనే చూసాను మ్యామ్. నువ్వే చూసావు అంటే ఇంకెవరన్నా మీ నేర్చుకోవడం సజెస్ట్ చేశారా? వచ్చినాయి అంతే. అంటే స్టిచ్చింగ్ ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఎవరన్నా మీ అన్న వాళ్ళు ఎవరైనా చెప్పారా, లేకపోతే మీ మమ్మీ ఏమైనా చెప్పిందా? ప్లస్ అందరికి చెప్తే వాళ్ళు కూడా ఓకే చేశారు. ఎందుకు అంటే తను కరెక్ట్ నేర్చుకుంటూ ఎందుకంటే యూత్ కదా, కానీ చాలా బాగా నేర్చుకుంటుంది. బ్లౌజ్ అయిపోయినాయి, డ్రెస్సెస్ కూడా వచ్చాయి. చాలా ఎంజాయ్ చేసుకుని నేర్చుకుంటున్నావా? నా హార్డ్ నేర్చుకుంటున్నావా? ఎంజాయ్ చేస్తున్నా, ప్లస్ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఫోకస్ పిల్లల మీద బాగా ఫోకస్ పెడతా. ఎందుకంటే ఫోన్స్ అసలు అలో వీళ్ళకు 18 లోపు 20 లోపు ఫోన్ అలో అసలు ఫోన్స్ ఉన్నాయా? లోపు ఏది ఉన్నా వాళ్ళ మమ్మీ ఫోనే, ఏది ఉన్నా టైంకి రావడమే పోవడమే, వాళ్ళ మమ్మీ రావడం తీసుకోవడమే. కానీ బాగా గుర్తుండ్రు వీళ్ళు కూడా. కానీ ఫస్ట్ వీళ్ళకి మోటివేషన్ ఇవ్వాలి. ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే ఎంజాయ్ చేస్తారు పిల్లలు. వీళ్ళకి బాధ్యతలు తెలియకపోవడం ఏంటంటే వీళ్ళకి అర్థం కాదు. అట్లా చెప్పి ఓకే మేడం అని మళ్ళీ లాస్ట్ వరకు నా మాట వింటారు. కానీ ఖచ్చితంగా నేర్చుకుంటే ఇప్పుడు నీతో ఇద్దరు ఉన్నారు కదా. నిన్ను శ్రావణి వాళ్ళు రాలేదు. శ్రావణి కూడా చాలా బాగా గుర్తుంది, అమ్మాయి కూడా. హలో, నీ పేరేంటా? ఎక్కడి నుంచి వచ్చారు? ఒడిస్సా నుంచి. ఎట్లా చూసి వచ్చారు మీరు? యూట్యూబ్ లో చూసి వచ్చి నా దగ్గరకు వచ్చారు. మీరు మాట్లాడి మీరు ఫస్ట్ భయపడ్డారు. 2 నెలలు వస్తున్నాయి. ఇప్పుడు నీకు 2 నెలలు వస్తున్నట్టు కాన్ఫిడెన్స్ వచ్చిందా మీకు? ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు జాయిన్ అంటే వీళ్ళకి టైం 2 months ఉందండి మీకు టైం, అంతేనా? 2 months టైం ఉంది. ఒకటే అన్నది 2 months టైం ఉందంటే ఓకే, నా మాట వినంటే కరెక్ట్ ఫోన్ అంటే కరెక్ట్ 20 days లో బ్లౌజ్ అయిపోయినాయి. డ్రెస్సెస్ కూడా స్టార్ట్ అయ్యారు. నేను డ్రెస్సెస్ కూడా స్టార్ట్ చేసింది అమ్మాయి. తను డ్రెస్సెస్ ఇప్పుడు ఓకే, డ్రెస్ కుట్టుకున్నావు కదా, ఇవాళ ఒకటి బాగుంది. కాన్ఫిడెన్స్ పెరిగింది ఇప్పుడు. స్టార్టింగ్ ఎలా ఉండే? చాలా భయం వేసింది. ఒడిస్సా అంటే ఇక్కడ నుంచి చాలా దూరం. మేము ప్రాపర్ హైదరాబాద్ అండి. ఫస్ట్ నుంచి ఒడిస్సాను. ఓకే. కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఓకే, నీకు వచ్చిన కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది కదా. మీరు ఇచ్చే ఫీజుకు దీనికి కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది కదా, మీకు హ్యాపీ అనిపిస్తుంది కదా మీకు. తిని కదంటే వదిన ఇద్దరు నేర్చుకుంటుంది. వదిన వచ్చింది ఇవాళ వద్ద రాలేదు. ఎందుకంటే లోకల్ కూడా నిమ్మలంగా వస్తుంది. తిని మాత్రం ఒక్క డే కూడా మిస్ కాకుండా వస్తుంది. ఎందుకంటే తొందరగా వెళ్ళిపోవాలని. ఎందుకంటే 2 months కంప్లీట్ టార్గెట్. 2 months వాళ్ళ హస్బెండ్ టైం ఇచ్చి 2 months అంతేనా? నీకు 2 months వస్తుంది కాన్ఫిడెన్స్ లేదు పెరిగింది కదా ఇప్పుడు. ఒరిస్సా నుంచి వచ్చాను. ఫస్ట్ 2 months వస్తారని భయం వేసింది, కానీ పర్లేదు. మేడం క్లాస్ బాగా అర్థమైన వరకు చెప్తారు. ఇంకా డౌట్లు ఉంటే ఇంకా అడిగితే చెప్తారు. వీళ్ళకి వచ్చిన 3 days చార్ట్ ఇచ్చాను కదా. ఎందుకంటే వీళ్ళకి స్టిచ్చింగ్ వచ్చు, బ్లౌజెస్ కుట్టడం వచ్చు కాబట్టి వీళ్ళు తనకు వద్దకు చార్ట్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చిన అంటే వీళ్ళకి చార్ట్ ఎందుకు ఇచ్చిన అంటే వీళ్ళ వద్ద టైలర్ షాప్ అంతేనా? వద్ద టైలర్ షాప్ అంటే నార్మల్ టైలర్ కుడతారు అంతే, కానీ మాస్టర్స్ కాదు. నేను ఎందుకు ఇచ్చిన చార్ట్ అంటే వీళ్ళకి ఇప్పుడు వేరే వాళ్ళే కుడుతుంది. మంచిగా వస్తున్నాయా? ఎందుకు ఇచ్చిన ఫస్ట్ చార్ట్ మాకు భయం పోవాలి. ఫస్ట్ ఒడిస్సా నుంచి వచ్చింది కదా, నాకు 2 months టైం ఉంది. ఎందుకంటే 2 months టైం ఉంది కాబట్టి ఫస్ట్ వీళ్ళు చార్ట్ ఇచ్చాను. ఈ చార్ట్ చూపించాను చూడండి. ఈ చార్ట్ ఇచ్చినా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఎవరికైనా కుట్టే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. 1 month చాలా ఎక్కువ నేర్చుకున్నాను. ఇప్పుడు ఈజీ. ఇప్పుడు ప్యాటర్న్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈజీ కాదు, ఇది కూడా హార్డే ఉంటాయి. కానీ ఇలా ప్యాటర్న్స్ ఎక్కువ ఉంటాయి. అన్ని బ్రెయిన్కి ఎక్కి అంటే మినిమం 1 month పడుతుంది.